నమస్కారం అమ్మా. సార్, ఈ నాగశ్విన్ గారు రీసెంట్గా ట్వీట్ చేశారు. వివేక్ దేబ్రాయ్ రాసిన మహాభారతాన్ని అంటే దాన్ని చెప్తూ కర్ణుడి ముందు ఎవరు నిల్చోలేరు, ఎంతో బలవంతుడు, కృష్ణుడైనా అర్జునుడైనా నిలబడలేరు అని అన్నారు. అంటే ఇది ఎంతవరకు నిజం సార్? నాగాశ్విన్ గారు రాసింది సినిమా రామాయణం అనమాట. సినిమా భాగవతం అంటాం, సినిమా భారతం. ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు కూడా రావణాసురుణ్ణి హీరో కింద చూపించి సినిమాలు చాలా వచ్చినాయి. అలాగే కీచకుడు, పరమ నీచుడు కీచకుడు, అతన్ని కూడా హీరో కింద చూపించి తీసిన సినిమాలు ఉన్నాయి. దుర్యోధనుణ్ణి అలా దానవీర సూరకర్ణలో హైప్ చేస్తారు. అవన్నీ సినిమా కోసం అనమాట. అలాగే నాగాశ్విన్ గారు కూడా ఆయనేమి మామూలుగా సినిమా డైరెక్టర్ కాబట్టి వాళ్ళు సినిమాటోగ్రఫిక్స్ పల్స్ జనాలకి ఎక్కువ కలెక్షన్ రావాలా, ఎక్కువ చక్కగా సంతోషపడాలా, ఈ రకంగా రంజింపజేయడానికే తప్ప వాస్తవాలతో అంత పెద్దగా పని ఉండదు. ఇప్పుడు మన రాధాకృష్ణ సీరియల్లో కూడా ఇప్పుడు వచ్చేటటువంటివి చాలామంది మేము ఇవి కల్పితాలు అని వేస్తారు, కొన్ని హైప్ చేస్తాం. సో అసలు వాస్తవాలు అనేటటువంటిది కేవలము వేదవ్యాసుల వారు రాసినటువంటి మహాభారతం, వేదవ్యాసులు రాసినటువంటి భాగవతం, మహాపురాణమే ఆధారం. ఇది మహాభారతంలో వస్తుంది. మహాభారతంలో మనము ఈ యొక్క కర్ణుడు ఒక హీరో కాదు, కానీ సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. కానీ అర్జునుడంతా సమానమైనటువంటి బలవంతుడు కాదు. ఎలా అంటే ఆయన పూర్వజన్మలో సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుడు. ఆయన పేరు దంభోద్భవుడు. దంభం చెప్పకరా అంటావంటే కోతలకు వస్తాడు చూసావా, దంభోద్భవుడు. కోతలు ఎక్కువకి వస్తారు. అర్జునుడు చాలా డీసెంట్ పర్సన్. అర్జునుడు ఏంటంటే ఆయన టైం వేస్ట్ చేసుకోకుండా ఆయన వాళ్ళ తాత అయినటువంటి వేదవ్యాసుల వారు గారు చెప్పారు కాబట్టి ఈ యొక్క వనవాసం టైంలో తపస్సులు చేసుకో, మహాపురుషులను కలుసుకో అంటే గురువులను కలుసుకునేవాడు. వెళ్ళి తపస్సు చేసుకుని ఇంద్రకీలాద్రి పర్వతం, మన బెజవాడ ఎక్కడో కాదు, మన బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో పైన తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, టైం వేస్ట్ చేయొద్దని వాళ్ళ తాతయ్య చెప్తే. ఈ కర్ణుడు ఏం చేసేవాడంటే వీళ్ళందరితో కూర్చొని ఎవడెవడు కలి అవతారం అయినటువంటి దుర్యోధనుడు, దుష్ట చతుష్టయం అంటాం, అతను, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళతో కలిసి ఇలా చేసేద్దాం, పాండవులను అలా చేసేద్దాం, నేను ఇంత గొప్ప అంత గొప్ప అని కోతలకు వస్తాడు. ఎందువలన కుట్రమైనటువంటి ప్లాన్లు వేస్తారు వీళ్ళు నలుగురు కలిసి. ఎందువలన అతను కోతలు కోసే లక్షణం వచ్చిందంటే పూర్వజన్మ వాసనను బట్టి వస్తుంది. పూర్వజన్మలో కర్ణుడు ఎవరు? దంభోద్భవుడు, దంభాలు చెప్తాడు. అయితే ఈయనకి 1000 సహస్ర కవచుడని పేరు ఎందుకు వచ్చినాయంటే సహస్ర కవచాలు ఉండేవి, ఎవ్వరూ చంపలేరు అతన్ని. అటువంటిప్పుడు ధర్మాత్మలైనటువంటి ఋషివర్యులైనటువంటి భగవంతులైనటువంటి నరనారాయణ మహర్షులు ఇద్దరు కూడా ఈ యొక్క కవచాలని త్రుంచేయడం కోసం వాళ్ళు వచ్చారు. ఇతనికి ఈ సహస్ర కవచాలు ఎలా వచ్చినాయి? ఈ రాక్షసుడైనా కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధించి తపస్సు చేసి సూర్యుని వల్ల 1000 వచ్చేసినాయి. 1000 వస్తే అప్పుడు నరనారాయణులు ఏం చేస్తారంటే ఒక్కొక్క సంవత్సరము యుద్ధం ఒకళ్ళు చేస్తారు. చేసి ఈ 1 year నరుడు యుద్ధం చేస్తున్నాడు అనుకో, నరమహర్షి, నారాయణుడు తపస్సు చేస్తూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆల్టర్నేట్ ఇయర్ నారాయణుడు యుద్ధం చేస్తే నరుడు తపస్సు చేస్తాడు, అర్జునుడు తపస్సు చేస్తాడు. ఈ విధంగా వాళ్ళు 999 కవచాలని అతను నాశనం చేసేస్తారు. తొలగించిన తర్వాత ఒక కవచం మిగిలిపోయింది. అప్పుడు ఆ రాక్షసుడు భయపడిపోయి అతను సూర్యభగవానుడిలో దాక్కుంటాడు. సూర్యుడు ఏం చేశాడు, ఇంకా తప్పదు కదా, నా కోసం తపస్సు చేశాడని చిన్న బాలుణ్ణి చేసి అతను తనలో దాచుకుంటాడు. ఆ బాలుణ్ణి కుంతీదేవికి ఇస్తాడు. ఇలా పారిపోయిన వాడు ఎలా హీరో అవుతాడమ్మా? ఇలాగా ఇప్పుడు నరనారాయణ మహర్షులు, నరుడు ఎవరు? అర్జునుడు. నారాయణుడు ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి కృష్ణుడిగా వచ్చారు, తపస్సులు చేసుకుని వచ్చారు. పరోపకారం కోసం, దీనికి లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చినటువంటి మహానుభావులు. ఈయనేమో ఇక్కడ తపస్సు చేశాడు, సహస్ర కవచాలు సూర్యుడిచ్చాడు, కానీ దంభం పెరిగి గర్వం పెరిగి లోకాలను పీడిస్తుంటే అప్పుడు ఈ నరనారాయణుల చేతిలో 999 కవచాలను తొలగించారు వాళ్ళు. అప్పుడు ఇంకో ఒక్క కవచంతో పారిపోయాడు. అది కర్ణుడి యొక్క ధైర్యం, సాహసం. అంటే అంత అతను కూడా వీరుడే, కానీ ఇన్ని 990 సంవత్సరాలు యుద్ధం చేశారు, కానీ మొత్తం మీద పారిపోయింది అర్జునుడా లేకపోతే కర్ణుడా? ఇక్కడే తెలుస్తుంది కదా. నాగాశ్విన్ గారు ఏంటంటే సినిమా ఎలిమెంట్స్ కోసం అలా చేస్తారు సినిమా వాళ్ళు. కాబట్టి వాళ్ళేం పాపం ఆధ్యాత్మికవేత్తలు కాదు, వాళ్ళేం గురువులు కాదు. సినిమా బాగా ఆడాలా, ప్రజలు చప్పట్లు కొట్టాలా, దానికోసం అన్నమాట.